నేను నిజానికి ప్రవచన రంగంలోకి రావడానికి కారణం నేను ఎప్పుడూ ఏ సభలో చెప్పలేదు. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడో చాలా కాలం క్రితం మా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్య తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనానికి క్యూ లైన్లో నించుంటే ఘంటసాల గారి భగవద్గీత వస్తోంది. అప్పుడు నేను మా ఆవిడతో అన్నాను, ఎప్పుడో శరీరం వదిలిపెట్టారు ఆయన, ఇప్పుడు ఆయన పాడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు వింటూ లక్ష్మీదేవితో ఎంత బాగా చెప్పాడే భగవద్గీత, నేను ఇంత బాగా చెప్పానంటావా అంటాడేమో, అంత బాగా చెప్పారే అని అప్పట్లో నేను ఒక మాట అన్నాను. ఘంటసాల గారి కంఠం ఇప్పటికీ కొండ మీద ఇలా వినపడుతోంది కదా, ఏ జన్మలోనైనా నా కంఠం కూడా ఇలా వినపడుతుందా ఈ కొండ మీద అన్నాను. మరి వెంకటేశ్వర స్వామి వారికి ఏం వినపడిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఎన్ని ప్రత్యక్ష ప్రసారాలు, ఎన్ని టెలికాస్ట్లలో ఇప్పటికీ తిరుపతి కొండ మీద పెట్టి పెద్ద పెద్ద టీవీ సెట్స్లో నా ప్రోగ్రామ్స్లో నేను కనపడుతూనే ఉంటాను. నీకు స్వామి ఇంత అనుగ్రహమా అని అనుకుంటూ ఉంటాను. అంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు, నేను ఘంటసాల గారి గురించి చెప్పడానికి ఏదో ప్రస్తావన చేశా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం గురించి. అంత గొప్పగా భగవద్గీత పాడాడు. ఇన్ని కష్టాలు పడిన ఘంటసాల గారు నేను ఇంకా చచ్చిపోదాం అన్న రోజు లేదు. ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తా. ఎండకి శోషించిపోయి తట్టుకోలేక వెళ్ళి ఒకే ఒక్క రూపాయి ఉంటే ఆ రూపాయి ఇచ్చి, ఆ రోజుల్లో నిమ్మ సోడాలని అమ్మేవారు, ఇప్పటికీ కొన్ని చోట్ల అమ్ముతారు నిమ్మ సోడాలు. ఓ నిమ్మ సోడా ఇమ్మని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి ఆ రూపాయి చూసి ఇది 70 రూపాయని విసిరేసి ఇలా తీసిన సోడా కొట్టడం మానేసి రూపాయి విసిరేశాడు. హతాశులైపోయారు దాహం. ఆ పక్కన ఓ సన్యాసి ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన లేచి వచ్చి ఇలా కప్పుకుని ఉన్నారు ఉత్తరీయం ఘంటసాల గారు. ఏం బెంగపెట్టుకోకులే అని ఈ ఉత్తరీయం తీసి ఇలా వేసి ముడేసి ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కో, దాంతో బతుకు, బెంగపెట్టుకోకన్నారు. ఇంకోడైతే చిచ్చి బతుకు చచ్చిపోతానంటాడు. అలాగే భిక్షాటన చేశారు ఘంటసాల గారు. చేయడం కాదు, మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఘంటసాల గారు ఏ హనుమ గుడిలో పడుకునేవారో నేను విజయనగరం వెళ్ళి ఆ గుడి చూసి వచ్చా. భజన చేసే ఆంజనేయ స్వామి ఉంటారు, మీరు ఎక్కడ చూసి ఉంటారు, తాళం వేస్తుంటారు ఆయన. విజయనగరంలో ఉంది చిన్న గుడి, అక్కడ పడుకునేవారు పాపం ఆయన.